కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో మొన్న జరిగిన మాజీ మంత్రి వర్యులు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఇంటిపై జరిగిన దాడులను ఖండిస్తూ ఏమైనా చెయ్యాలి అనుకుంటే ప్రజలకి మీ కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలను నెరవేర్చి ఇదిగో ప్రజలకు మేము చేశాం అని చెప్పుకోవాలా. కానీ ఒక జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త మద్యం సేవించి ట్రాక్టర్ను ఇంటిపై దూసుకు వెళ్తూ ఆయన ప్రాణాలకు నష్టం కలిగించాలి అనే ఉద్దేశంతో, అంతేకాకుండా అక్కడ ఉన్న కార్ను ఫ్లెక్సీలను గుద్దుకుంటూ ఈ దాడులకు దిగి మీ విధానాన్ని దిగజార్చుకుంటున్నారు. ఎప్పుడు ఎల్లకాలమే ప్రభుత్వం ఉండిపోదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. దయచేసి ఈ దాడులు ఆపకపోతే రాష్ట్రం మొత్తం ఉద్రిక్తం చేస్తాము అని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మెంబర్ పులి మధు, కె కొత్తూరు సర్పంచ్ దాలియా దొర, వైస్ ఎంపీపీ సాయి, మొలగపుడి ఎక్స్ సర్పంచ్ అంకంరెడ్డి సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుర్ర సత్యబాబు, డి సత్యబాబు, యామల అరుణ, కంచర్ల రాజు, గుమ్మరేగుల తమ్మయ్య, గిడుతూరి వెంకటరమణ, ఎమిలి వీరబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మనం జరిగిన సుమారు 40 ఏళ్ల చరిత్ర ఉన్న సుదీర్ఘ రాజకీయ వేత్త మాజీ మంత్రివర్యులు ముద్రగడ్డ పద్మనాభం గారి ఇంటిపై దాడి సంఘటనపై మేము తీవ్రంగా ఆరోపణ చేస్తున్నాం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గ్రామ సర్పంచి రాపర్తి రామకృష్ణ మాట్లాడుతున్నాను. ఇది ముద్రాడ 3 రోజుల క్రితం ముద్రాడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి జరిగింది. ఆ దాడిలో జనసేన అన్న వ్యక్తి డైరెక్టర్గా అతనే నేను జనసేన అని చెప్పుకొని ఆ తాలూకా జనసేన తాలూకా అని చెప్పి డైరెక్టర్ చెప్పాడు. అయినా సరే ఆడ ఆకుండా ఇష్టాసారంగా పార్టీ పట్టుకొని నేనే హీరోని చెప్పేసి పద్మనాభం గారు ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి పద్మనాభం గారు కారును గుద్దేసి తర్వాత ఆ జనసేన వ్యక్తి పొడిసేసి స్టేజ్ కూడా వచ్చేసినాము. మా అదృష్టం బాగుండి మా నాయకుడు బతికి బట్టకట్టాడు. లేకపోతే ఆ జనసేన అనే వ్యక్తి చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఇలాంటి ప్రవర్తనలో మన మన ఉభయ గోదావరి జిల్లాలకి రావడం ఇది తొలిసారి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మన జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. మరి మా చిన్న చిన్న నాయకులే మేమే భయపడి బతుకుతున్నాం. అలాంటి నాయకుడి ఇంటికి వెళ్ళి అలాంటి దౌర్జన్యం చేసేటంటే ఆ జనసేన నాయకుడి ముందు అరెస్ట్ చేసి మాకు భయం లేకుండా రేపొద్దున మేము కూడా సమాజంలో తిరిగేలాగా రోడ్డు మీద తిరిగేలా ఉండాలంటే మేము అటువంటి వ్యక్తిని అలా జనసేన నాయకుడిన కుర్రోడిని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇటువంటి ఖండంలో మన దురదృష్టకరమైన మా ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరగలేదు. దయించి ప్రభుత్వం కానీ తర్వాత పంచాయతీ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ గారితో మన జరిగినటువంటి ముద్రాడ ఇంటిపై ఇటువంటి దాడిని ఖండిస్తూ ఆయన ఒకసారి క్వశ్చన్స్ అడుగుదాం. మనం రామకృష్ణ గారు, ముద్రాడ ఇంటిపై జరిగినటువంటి దాడిని మీరు ఈ విధంగా ఖండించడం జరిగిన కశ్మీర్ పరంగా ఇంకా దీన్ని ఈ రోజుతోనే ఆప్ చేస్తారు, ఇంకా దీన్ని ఉద్యోగం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మా పద్మనాభం గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు పంపే వరకు కూడా మేము ఈ ఉద్యమం కొనసాగుతాం. లేని పక్షాన ఈ మండల స్థాయి కాదు మొత్తం రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమం చేస్తాం. తప్పనిసరిగా ముందు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు పంపించే వరకు కూడా మేము చేస్తాం. లేకపోతే ఉధృతం చాలా స్పీడ్గా ఉంటుంది, యాక్షన్ కూడా చాలా సీరియస్ ఉంటుంది. దయించి ఎలక్షన్ కమిషనర్ కూడా ఇలాంటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టి ఆయన మీద బైండ్ ఓవర్ కేసులు ఏదో కేసులు పెట్టాలి తప్ప అరెస్ట్ చేయాలి తప్ప మేము ఈ దాడిని ఖండించి ఆయనని అరెస్ట్ చేయకపోతే ఇది ఇంకా ఉధృతం చేస్తామని మీ సభాముఖంగా చేరుకుంటాం.